హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఏపీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయుల పెన్షనర్లందరికీ కూడా మే నెల జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. అలాగే ఈ మే నెల శాలరీ బిల్లులో కొత్తగా వచ్చిన మార్పుల గురించి కూడా మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని మీరైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ 17th to 23rd మే అని అయితే రావడం జరిగింది. సో రేపొక్క రోజు మాత్రమే మనకు డీడీఓలు బిల్లులు అప్లోడ్ చేయడానికి అయితే మిగిలి ఉందండి. ఇటు ఉద్యోగులకు మరియు అటు పెన్షన్లకి ఇద్దరికీ కూడా. సో రేపటి లోపల బిల్లు అనేది అప్లోడ్ చేయవలసి అయితే ఉంది. ఆఫ్టర్ దట్ నాట్ యాక్సెప్టబుల్ అని అయితే మనకు సిఎఫ్ఎంఎస్ వారు చెప్పి ఉన్నారు. సో బిల్స్ అనేవి 23వ తేదీ దాటిన తర్వాత బిల్స్ను అప్లోడ్ చేయడాన్ని మేము అనుమతించామని చెప్పేసి కూడా వారు అయితే డీడీఓలు చెప్పడం జరిగింది. సో salary bill submission will not be accepted after 12 PM on 23. సో ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇంకొక మార్పు ఏంటంటే సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అండి. ఇప్పుడు ఈ ఉద్యోగులకు సంబంధించి ఏవైతే జీతాలు బిల్లు అప్లోడ్ చేస్తూ ఉన్నారో వాటితో పాటుగానే సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ టు బి అటాచ్డ్ విత్ ద May 2024 బిల్స్ టు ట్రెజరీ. అంటే ట్రెజరీ వారి కోసం ఈ విధంగా సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని కూడా తప్పనిసరిగా మే నెల జీతాలతో పాటు బిల్లులతో పాటు అయితే అప్లోడ్ చేయవలసి ఉంది, లేదంటే జీతాలు జమ కావాలని చెప్తున్నారు సిఎఫ్ఎంఎస్ వారు. మరొక తాజా అప్డేట్ న్యూస్ ఏంటంటే బిల్లులు డౌన్లోడ్ అవుతూ ఉన్నాయండి. సో బిల్ నెంబర్ అలాట్ అవ్వడం జరిగింది. 2024 సిరీస్తో బిల్ నెంబర్ అలాట్ అవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ నెంబర్ చూసుకున్నట్లయితే 734582 ఈ విధంగా బిల్ అయితే నెంబర్ జనరేట్ కావడం జరిగింది. సో బిల్లు పేసిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. శాలరీ బిల్స్ ఈ నెల 17వ తేదీన ఓపెన్ అవ్వడం జరిగింది. 17వ తేదీ నుంచి బిల్ చేసిన వారికి బిల్ నెంబర్స్ జనరేట్ కాలేదు, కానీ అందరికీ కూడా నిన్నటి నుంచి బిల్లు నెంబరు జనరేట్ అవ్వడం జరిగింది. సో అది కూడా ఒకసారి గమనించండి. ఇంకా నిధి పోర్టల్లో డీడీఓలు శాలరీ బిల్స్ జనరేట్ చేసిన తర్వాత రిపోర్ట్ నుంచి డౌన్లోడ్ చేస్తే షెడ్యూల్లో ఏపీజీఎల్ఐ షెడ్యూల్ పేజీలో ఏపీజీఎల్ఐ పాలసీ నెంబరు, పీటీ షెడ్యూల్ పేజీలో అయితే ప్యాన్ నెంబరు, అలాగే ఐటీ షెడ్యూల్లో కూడా ప్యాన్ నెంబరు, సిపిఎస్ షెడ్యూల్లో పేజీ నందు ప్రాన్ నెంబరు, ఈ విధంగా డీటెయిల్స్ అయితే మనము ఏపీజీఎల్ఐ సంబంధించి అయితే పేజీ నందు చూస్తూ ఉన్నామండి. సో అక్కడ అయితే ఏమైనా మిస్ అయినట్లయితే ఈ నెల నుంచి ఏవైనా అప్డేట్స్ ఉంటే ఎంటీ ఉన్నవారు డీడీఓ లాగిన్ ద్వారా మాస్టర్ డేటా అని ప్రూఫ్ సబ్మిట్ చేస్తే అవి అక్కడ కూడా బిల్ అయితే అక్కడ వాల్యూ అయితే సబ్మిట్ చేయవచ్చు. సో ఇది ఇలా ఉండగా సో బిల్లులు అయితే డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్కి సంబంధించి ఇంకా ఎక్కడ కానీ బిల్స్ అయితే డౌన్లోడ్ కావడం లేదు. ఇదేంది ఇప్పటివరకున్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మే నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా కూడా సో పూర్తి స్థాయిలో జమ అయ్యేంతవరకు ఏ చిన్న అప్డేట్ ఉన్నా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.